రైల్వే శాఖకి ఇప్పుడు సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఒక ఘాటు లేఖ రాశారు. అది ఇప్పుడు కాదు, మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి కదా. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకి సిఆర్పిఎఫ్ సిబ్బందిని నియమించారు కదా. వీళ్ళకి 230 ట్రైన్లు, అంటే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి గమ్యస్థానానికి వాళ్ళు చేరడానికి కావాల్సినటువంటి రైళ్లు 230 కేటాయిస్తే అందులో 201 ట్రైన్లు ఏమొచ్చేసి పూర్తిగా వాళ్ళ యొక్క ట్రైన్, అంటే వాళ్ళ యొక్క సమయాన్ని మార్చేశారు. అంటే అవి రావాల్సినటువంటి సమయానికి 15 నుంచి 24 గంటలు ఆలస్యంగా రావడమే కాకుండా లోపల ఉన్నటువంటి ఫుడ్ కూడా, అంటే ఉదయం అందాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ 5 గంటలకు అందిందంట. ఈ విషయం గురించి సిఆర్పిఎఫ్ సిబ్బంది చాలా ఆవేదన చెందితే దీనికి సంబంధించి సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ రైల్వే శాఖకి రాసినటువంటి లేఖ, ఇన్ని ట్రైన్లు మాకు కేటాయిస్తే అందులో కేవలం ఒక్కొక్క ట్రైన్కి 19 బోగీలు మాత్రమే యావరేజ్గా ఉన్నాయి. 24 బోగీలు ఉండాలి. అంటే ఎన్ని తక్కువైనట్లు? 5 బోగీలు తక్కువైనట్లు ఒక్కొక్క ట్రైన్కి. ఆ కొద్దిపాటి ఈ బోగీల్లోనే మా యొక్క సరంజామా, అంటే సిబ్బంది యొక్క లగేజ్ బ్యాగులు, మిగతా సరంజామానంతా నింపుకోవడానికి సరిపోలేదు. పైగా సమయపాలన లేదు. 24 గంటల నుంచి 25 గంటలు ఎదురు చూసినటువంటి, అంటే ఒక రోజు మొత్తం, ఒక రోజుకి రోజే మారిపోయింది. ప్రయాణ సమయాలు ఆలస్యంగా చేరే గమ్యస్థానాలకి. అది కాకుండా లోపల చెత్త చెదారం విపరీతంగా పెరిగిపోయింది. బోగీలు తక్కువ, ఇరుకైన ప్రయాణం, సమయానికి ఫుడ్ లేదు. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి రైల్వే శాఖలో మేము చూసాము, మా సిబ్బంది చూశారు అని చెప్పి ఈ ఘాట్ అయినటువంటి లేఖ రాసిన తర్వాత రైల్వే సిబ్బంది అందుకు క్షమాపణలు చెప్పి ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని చెప్తున్నారు. సిఆర్పిఎఫ్ కాబట్టి వాళ్ళు ఎంతో కొంత స్పందించారు. అయితే వాస్తవంగా చూస్తే ఈ మధ్య రైల్వే వ్యవస్థలో కొన్ని, అంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఉద్యోగస్తులు, అధికారులు చాలామంది ఉన్నారు. ఒకటేమొచ్చేసి ఈ 3వ లైన్ ఏదైతే ఉందో ట్రాక్, ఈ ట్రాక్ పనుల వల్ల ఆలస్యం అవుతుంది. సరే, అభివృద్ధి జరుగుతున్నప్పుడు మనం దాన్ని ఇచ్చేయగలం. కానీ చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అధికారులందరూ కూడా. ఇది కాకుండా నార్త్ ఇండియన్స్ వచ్చి విపరీతంగా ఆ బోగీని నాశనం చేసేస్తున్నారు. సరే, వాళ్ళు అంటే ట్రైన్ అనేది ఈ రాష్ట్రమే తిరగదు కదా, అన్ని రాష్ట్రాలు కలుపుకొని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన ఒరిస్సా చూస్తే వాళ్ళు చెత్త, వాళ్ళు బాత్రూమ్ వెళ్తే కడగరు, ఆ బాత్రూంలోనే తినేస్తారు, వాళ్ళు అంత దరిద్రులు. ఇక నార్త్ ఇండియన్స్ ఆ కిల్లి, ఉమ్ములు, ఊతలు, గలీజ్, మనం అసలు వాళ్ళ ట్రైనే ఎక్కలేము. నేను వాళ్ళని అవమానిస్తున్నానని కాదు, దీనికి రైల్వే వ్యవస్థ ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలి. ధన్బాద్ అని ఉంటుంది విశాఖపట్నం నుంచి, అంటే విశాఖపట్నం ఎక్కడి నుండో వస్తుంది అది ధన్బాద్ నుంచి. విశాఖపట్నం నుంచి మనం పార్వతీపురం, బొబ్బులో లేకపోతే రాయగడ వెళ్ళాలంటే దారుణం, అసలు అందులో ఉండలేము, గతి లేక ఎక్కాలి ఆ ట్రైన్. వాళ్ళు ఎంతో దూరం నుంచి ప్రయాణాలు చేస్తారు, దానికి ఒక పరిష్కారం కనుక్కోవాలి. ఇకపోతే రైల్వే వ్యవస్థలో ఇటువైపు అటువైపు చెత్త, ఎంత చెత్త వేసేస్తామో మనకే తెలియదు. మనకు అసలు ఆ క్రమశిక్షణే లేదు. లేదంటే ట్రైన్లోనైనా పడేస్తాం. పోనీ మనం ఏదైనా ట్రైన్లో పడేయకుండా ఉందామంటే అక్కడ చెత్త డబ్బాలు సరిగ్గా ఉండవు, ఫుడ్ కరెక్ట్గా ఉండదు రైల్వేలో. ఈ వ్యవస్థ మీద చాలా, అంటే చాలా చేర్పులు మార్పులు చేయాలి, చాలా గట్టి మార్పులు చేయాలి. ఇప్పుడు రైల్వే వ్యవస్థ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మంచివే, కానీ ఇంకా మారాలి. రేపు వందే భారత్ను కూడా ఇలాగే మార్చేస్తారేమో అన్న భయంగా ఉంది. కాబట్టి కేవలం కొన్ని వ్యవస్థలు పట్టించుకుని కొన్ని వ్యవస్థలు పట్టించుకోకపోతే కరెక్ట్ కాదు. ఇప్పుడు సైనికులకి అక్కడ ఇబ్బంది జరిగింది. చాలామంది దీని గురించి ఇప్పుడు ఇదేనా మోదీ ప్రభుత్వం సైనికులకి ఇచ్చిన గౌరవం అంటున్నారు. దానికి దీనికి లింక్ పెట్టకండి. ఆయన ఇచ్చినటువంటి గౌరవం మీరు ఇక్కడికి లింక్ పెట్టకండి. నేను రైల్వే వ్యవస్థను మాత్రమే ప్రశ్నిస్తున్నాను తప్ప, అక్కడ వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇచ్చారు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వైద్య సదుపాయాలు ఎలా పెరిగాయి, వాళ్ళ ఆర్థిక విధానం ఎలా పెరిగింది, వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం ఎలా పెరిగింది, సరైనటువంటి వారికి సరైనటువంటి పథకాలు ఇస్తున్నారు, గౌరవాలు ఇస్తున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఎలా పెరిగాయి. ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి జాకెట్ ప్రూఫ్ అవినీతి జరిగింది, చివరికి సైనికుల యొక్క ప్రాణాలతో కూడా చెలగాటమాడారు. కాబట్టి నేను దాన్ని ప్రశ్నించడం లేదు, జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడుతున్నాను అంతే. రైల్వే వ్యవస్థ ముఖ్యంగా పరిశుభ్రత పాటించాలి, ముఖ్యంగా ప్రజల చేత పాటించేలా చేయాలి, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. ట్రైన్ చుట్టుపక్కల, అంటే ట్రాక్ అంతా చెత్త చెదారమే. ఇప్పుడు బాత్రూమ్ల సిస్టమ్ మారింది కొంతవరకు, అంటే ఇంతకుముందు బయటకు వచ్చేసేది, ఇప్పుడు అది లేదు, బయో టాయిలెట్ ఏదో వచ్చింది. కాబట్టి ఇలాంటి వ్యవస్థలను మనం స్వాగతించాలి. కానీ చాలామంది బోగీలు తగ్గిపోవడం వల్ల నరకం చూస్తున్నారు. అందరూ రిజర్వేషన్ చేసుకుని రిజర్వేషన్లో వెళ్ళాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. మరి దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలి. అందరూ రిజర్వేషన్ చేసుకోవడానికి
సదుపాయాలు లేవు. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ భోగి ఉందో ఆ భోగి ఎక్కిపోతున్నారు. అంటే జనరల్ భోగిలు ఏవైతే ఉన్నాయో అక్కడి వరకే చూస్తున్నారు. ఇలా జనరల్ భోగిలు తగ్గించేస్తే అందరూ రిజర్వేషన్కి వస్తారని వాళ్ళ ఆలోచన. అందరూ రిజర్వేషన్కి రాకపోగా ఇది నరకంగా మారిపోతుంది. జనరల్ ఎక్కాల్సిన వాళ్ళు రిజర్వేషన్ ఎక్కిపోతున్నారు. మరి అక్కడ ఏం చర్యలు తీసుకుంటున్నారు? చర్యలు తీసుకోవడానికి ఒకటి మార్పు చేస్తున్నామంటే దానికి వచ్చేటటువంటి పర్యవసనాలను కూడా అర్థం చేసుకోవాలి.